ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఏమైందిరా? చూడాలని ఉందే. చూడండి. శ్రీకాంత్ పెరోల్లో అడ్డంగా దొరికారు హోంమంత్రి అనిత. టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, పాశం సునీల్ లేఖలపై హోంమంత్రి సంతకాలు చేశారు. దాంతో హోంమంత్రి అనిత ఎండార్మెంట్స్ పైనే ఫైల్ కదిలినట్టు స్పష్టమైంది. అసలు పెరోల్ మీద ఎంత పోస్ట్ మార్టం చేస్తున్నారు కదా, అసలు వెనకతల ఆ వ్యక్తి మీద ఎందుకు పోస్ట్ మార్టం చేయట్లేదు నాకు అర్థం కాదు. 2 కోట్ల రూపాయలు హోంశాఖలో ఉన్నటువంటి కీలక వ్యక్తికి పెరోల్ కోసం లంచం ఇచ్చారంటే హోంశాఖలో ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీ రిజెక్ట్ చేసిన కేవీ కిషోర్ గారు రిజెక్ట్ చేసినా కూడా హోంమంత్రి గారి సిఫార్సుతోనే పెరోల్ వచ్చిందంటే ఆ 2 కోట్ల రూపాయలు ఎవరికి అందనియో హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. పాయింట్ నెంబర్ 1. ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టున్నది హోంమంత్రి గారి పరిస్థితి. పావు 3 జిల్లాల్లో హత్యలు జరుగుతాయని ఎస్పీలు నివేదిక ఇచ్చినా అతను పెరోల్ మీద బయటకు తీసుకుని వచ్చారంటే ఇంతకంటే దారుణమైనటువంటి అంశం బహుశా ఈ దేశంలో ఎప్పుడు జరిగి ఉండదు. దీంట్లో ఏమైనా ఉంటే అక్కడ రామకృష్ణ గారిదే. రామకృష్ణ గారు ఈ నెల్లూరు జిల్లా కిలేడీకి సంబంధించినటువంటి వార్తని యాక్చువల్గా తెలుగుదేశం మీడియానే హైలైట్ చేసింది.